ఈరోజు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. టెన్సెస్ ఎంత ముఖ్యమో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా అంతే ముఖ్యం. ఈ టెన్సెస్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళ గ్రామర్ బాగా వస్తుంది. మీరు పరీక్షలో ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలంటే వీటి మీద పట్టు సాధించే తీరాలి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనము తెలుగులో భాషా భాగాలు అంటాం. అవేవి అంటే ఒకటి నౌన్, దీన్ని మనం నామవాచకం అంటాం. రెండవది ప్రనౌన్, దీనిని సర్వనామం అంటాం. మూడవది వర్బ్, దీనిని మనం క్రియ అంటాం. నాలుగవది యాడ్జెక్టివ్, దీనిని మనం విశేషణం అంటాం. ఐదవది అడ్వర్బ్, దీన్ని మనం క్రియా విశేషణం అంటాం. ఆరవది ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ అంటే విభక్తి అంటాం. కంజంక్షన్ అంటే సముచ్చయం అంటాం. 8 ఇంటర్జంక్షన్. ఇంటర్జంక్షన్ అంటే ఇది మనలో ఉన్నటువంటి భావోద్రేకాలను గురించి తెలుపుతుంది. మరి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి ప్రతి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే నామవాచకము అని అర్థం. నామవాచకము అంటే పేర్లు, మనకుండే పేర్లు. రామ, కృష్ణ, లలిత ఇవన్నీ పేర్లే. అవి కాకుండా పెన్ను, బలపము ఇలా పేర్లను తెలిపే పదాన్ని మనము నామవాచకము అంటాం. ఇంగ్లీష్లో నౌన్ అంటాం. మరి ఈ నౌన్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇంగ్లీష్లో. అవి ఒకటి కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని ఈ విధంగా మనకు 5 రకాలైనటువంటి నౌన్స్ ఉంటాయి. ఈ నౌన్స్ గురించి స్పెషల్గా మళ్ళీ ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ సామ్రాజ్యంలో ఈ నౌన్ అనేవాడే రాజు. ఈయనను అనుసరించే మొత్తం కథ అంతా నడుస్తూ ఉంటుంది. కాబట్టి నౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం నౌన్ గురించి స్పెషల్గా చెప్పుకుందాం. ఇక రెండవది ప్రనౌన్. ప్రనౌన్ అంటే సర్వనామము అని అర్థం. ఒక నౌన్కు బదులుగా ఉపయోగపడు పదాన్ని మనం ప్రనౌన్ అంటాం. అంటే నౌన్కు బదులుగా మనము ఒక ప్రనౌన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ అయితే ఐ, వీని, సెకండ్ పర్సన్లో అయితే యూని, థర్డ్ పర్సన్లో అయితే హీ, షీ, ఇట్, దేని మనం ఉపయోగిస్తాం. హీ అంటే అతడు, రాము అనే బదులు పేరుకు బదులుగా అతన్ని హీ అని సంబోధిస్తాం. ఇక్కడ నౌన్ బదులు మనము హీ అనేటువంటి ప్రనౌన్ని యూస్ చేసినాం. ఈ విధంగా మనము నౌన్ బదులుగా ఉపయోగించే పదాలనే మనము సర్వనామము అంటాం. దీని గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది కేవలం మీకు ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. ఇక మూడవది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణము అని. ఒక నౌన్ లేదా ప్రనౌన్ను వర్ణించే పదాలను మనము యాడ్జెక్టివ్ అంటాం. అంటే ఒక నౌన్ ఎలా ఉంది దాన్ని ఇది వర్ణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్, క్లెవర్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్. మరి ఈ యాడ్జెక్టివ్స్లో కూడా మనకు చాలా రకాలు ఉంటాయి. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్, ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్స్, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్స్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని 6 రకాలైనటువంటి యాడ్జెక్టివ్స్ ఉంటాయి. వీటిని గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా రాబోయే క్లాస్లో తెలుసుకుందాం. ఇక 4వది వచ్చి వర్బ్. వర్బ్ అంటే క్రియ. మనం చేసే ప్రతి పని కూడా క్రియే. పనిని తెలిపే పదాన్ని మనం క్రియ అంటాం, వర్బ్ అంటాం. రన్ పరిగెత్తటం, వాక్ నడవటం, తినటం, ఈట్ చదవటం, రీడ్ ఇవన్నీ వర్బులే, క్రియలే. మరి ఈ వర్బ్స్ వచ్చి మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చి యాక్సిలరీ వర్బ్స్, రెండవది వచ్చి మెయిన్ వర్బ్స్. ఈ యాక్సిలరీ వర్బ్స్నే మనం హెల్పింగ్ వర్బ్స్ కూడా అని అంటాము. ఈ వర్బ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఈ వర్బ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ ప్రపంచంలో వెర్బ్కు విశిష్టమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి వర్బ్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇంకా అడ్వర్బ్ గురించి తెలుసుకుందాం. అడ్వర్బ్ అంటే తెలుగులో క్రియా విశేషణం అంటాం. అంటే క్రియకు మరికొంత అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని మనం అడ్వర్బ్ అంటాం. ఉదాహరణకు షీ సింగ్స్ మెలోడియస్లీ. ఇక్కడ మెలోడియస్లీ అంటే చాలా అద్భుతంగా ఆమె పాడుతూ ఉంది అని. ఇక్కడ అడ్వర్బ్ వచ్చి మెలోడియస్లీ. షీ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ. చాలా లాంగ్వేజెస్ ఆమె చాలా చక్కగా మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చి అడ్వర్బ్ వచ్చి ఫ్లూయెంట్లీ. అదేవిధంగా అడ్వర్బ్స్లో కూడా అడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేటివి ఉంటాయి. అంటే టుడే, టుమారో, ఎస్టర్డే, నౌ, లేట్, దెన్ వీటిని మనం అడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటాం. అదేవిధంగా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ హియర్, దేర్, అప్, అప్ సైడ్, డౌన్, డౌన్ సైడ్, ఇన్, ఇన్సైడ్
వీటిని మనము అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసెస్ అంటాం. అదేవిధంగా అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని కూడా ఉంటాయి. హ్యాపీలీ, సాడ్లీ, హెల్ప్ఫుల్లీ, సారోఫుల్లీ, బ్యూటిఫుల్లీ, మెలోడియస్ ఇలాంటి వాటిని మనము అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం. అంతేకాదు అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ కూడా ఉంటుంది. టు, రాదర్, ఫెయిర్లీ, సో, కంప్లీట్లీ, ఫుల్లీ, అబ్సల్యూట్లీ. అదే కాకుండా నెగటివ్ అడ్వర్బ్స్ కూడా ఉంటాయి. నాట్, నెవర్, హార్డ్లీ, రేర్లీ. అదేవిధంగా ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ ఉంటాయి. వేర్, వెన్, హౌ, వై. ఈ విధంగా అడ్వర్బ్స్ గురించి మనం సందర్భోచితంగా నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మనం నేర్చుకుందాం. ఇక్కడే ఎక్కువగా నేను చెప్పడం లేదు, కేవలం మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ఇవి ఉంటాయి అని, ఇవి తెలుసుకొని ఉండాలి. ఇంకా 6వది ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్లో ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే స్థానం అని అర్థం. నౌన్ లేదా ప్రొనౌన్లకు వాక్యంలోని ఇతర పదాలతో గల సంబంధాన్ని తెలియజేయుటకు వాటి ముందు చేర్చే పదాలని మనం ప్రిపోజిషన్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి ఆన్, అట్, టు, టిల్, బై, ఫ్రమ్, ఇన్, ఇంటూ, విత్, ఆఫ్, ఓవర్, అపాన్, అవుట్, త్రూ, అండర్, అబౌట్, అక్రాస్, అబౌవ్. ఇలా ప్రిపోజిషన్స్ అనేటివి చాలా ఇంగ్లీష్ గ్రామర్కి చాలా ముఖ్యం. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ప్రిపోజిషన్స్ అనేటివి ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తాయి అని మీరు తెలుసుకోవాలి. ఇంకా 7వది కంజంక్షన్. కంజంక్షన్ అంటే తెలుగులో సముచ్చయము అని అర్థం. 2 వాక్యాలను కలపటానికి ఉపయోగించేటివే ఈ కంజంక్షన్స్. ఏంటివి? అండ్, బట్, ఆర్, ఫార్, యాజ్ వెల్ యాజ్, బికాస్ ఇలాంటి పదాలు వచ్చి మనం కంజంక్షన్స్ అంటాం. వీటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇక చివరిది ఇంటర్జంక్షన్. ఇది ఆశ్చర్యం, భయం, బాధ, సంతోషం, కోపం, విచారం వంటి తీవ్రమైనటువంటి భావాలను మనకు తెలియజేస్తుంది. మనం తీవ్రమైనటువంటి భావాలు, మనలో కలిగేటువంటి భావాలను ఆంగ్లంలో మనం చెప్పాలంటే ఈ పదాలను ఉపయోగించేది. ఉదాహరణకు ఓహ్, హుర్రే, ఆహ్ ఇలాంటి పదాలను మనము ఇంటర్జంక్షన్ అంటాం. కేవలం ఇది మీకు ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి తెలుగులో మనం భాషా భాగాలు అంటాం. ఈ భాషా భాగాలు అనేటివి ఇంగ్లీష్లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. టెన్సెస్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద పట్టు ఉంటే ఇంగ్లీష్ గ్రామర్లో మీ పరీక్షలో 30 బిట్లు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనకి ఏమేమి ఉంటాయి? నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జంక్షన్. వీటిని గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా నాలెడ్జ్ అనేది మనం సంపాదించుకోగలిగితే తప్పకుండా ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా టెన్సెస్ కూడా పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వీటిని గురించి కూడా మంచి నాలెడ్జ్ కానీ మనం గెయిన్ చేయగలిగితే మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి. మొత్తం ఎగ్జామినేషన్లో మార్కులు రావటమే కాదు, మీరు ఎవరితోనైనా ఇంగ్లీషంలో, ఆంగ్లంలో మాట్లాడాలనుకుంటే వీటి మీద పట్టు ఉంటే మీరు ఈజీగా ఇంగ్లీష్లో బాగా చక్కగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. మీకు ఇక్కడ కొద్దిగానే చెప్పానే అనుకోకండి, ఇది కేవలం ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. ఇంగ్లీష్ కానీ ఏ భాష అయినా కానీ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం కాస్త నిదానంగా ఆకలింపు చేసుకుంటూ నేర్చుకుంటూ రావాలి. స్టెప్ బై స్టెప్ రావాలి, అప్పుడే అది మీకు వంట పడుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం వర్బ్ గురించి నేర్చుకుందాం. ప్రతి క్లాస్ యొక్క వీడియో మీకు ప్లేలిస్ట్లో దొరుకుతుంది, ఛానల్లోకి వెళితే, లేదా కింద డిస్క్రిప్షన్ లింక్లో నీట్గా ఇచ్చింటాను. మీరు ఆ లింక్లో, ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి మీరు వీడియో క్లాసెస్ చూసి మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. మీరు ఇంగ్లీష్ గ్రామర్ మీద కంప్లీట్గా పట్టు సాధించండి, మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మీ కింద తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ రాయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.